ఆంధ్రప్రదేశ్లో అంబటి రాంబాబు గారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటిదాకా కూడా దానిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు ఆటవిక పరిపాలన పట్ల వైసీపీ నేతలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. పట్ట పగలే టీడీపీ నేతలు గూండాగిరికి దిగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే పోలీసులు రక్షించాల్సిన పోలీసులు కూడా వాళ్ళ వైపు నిలబడడం అత్యంత దారుణమైన చర్యలు అంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయన్నది మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నమే ఉదాహరణ అని అంటున్నారు. ఇదే క్రమంలో ఆయనపై అక్రమ కేసు బనాయించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే హిట్లర్ పాలనలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని, ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి నేటి వరకు వైసీపీ నాయకులే అంతిమ టార్గెట్గా పెట్టుకొని చేస్తున్న దాడులు, వ్యవస్థ పట్ల వాళ్ళు నిర్వర్తిస్తున్న విధి విధానాలు చూస్తుంటే భయంగా ఉందన్నారు. పోలీసుల గుప్పెట్లో పెట్టుకొని అరాచకాలు సృష్టించడం ధర్మమేనా అని అన్నారు. చంద్రబాబు ఒక నియంతలా మారి హింసకు పాల్పడుతున్నారని, వరుసగా విడుదల రజని, బొల్ల బ్రహ్మనాయుడు అలాగే అంబటి రాంబాబులపై దాడులు చేస్తూ పోతున్నారని, రాంబాబు గారి ఇంటిపై దాడి చేసి వాహనాలు పూర్తిగా దగ్ధం చేశారని, అంబటి రాంబాబును అంతమొందించే కుట్రకు చంద్రబాబు లోకేష్ దగ్గరుండి డైరెక్షన్లు ఇస్తున్నారంటూ కూడా ఇక్కడ వాపోతున్నారు. ఇక ప్రజల్లో ఆగ్రహం వస్తే ఏ వ్యవస్థ అయినా అడ్డుకోలేదు. చంద్రబాబు కాపులను ఎప్పుడు ఓట్ల కోసం ఉపయోగించుకుంటాడు. ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి కాపు నాయకులను తొక్కేస్తే ప్రయత్నం చేస్తూ పోతున్నాడు. రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ఎదుగుతున్న వంగవీటి రంగాను నడి రోడ్డుపై నరికేసి పైశాచిక ఆనందం పొందిన ఈ వ్యక్తి ఎన్నికల హామీలను నెరవేర్చమని అడిగిన ముద్ర పద్మనాభం ఇంటిపై వేల మంది పోలీసులను పంపి మహిళలను అనరాని మాటలో మాట్లాడి ఈడ్చికెళ్లిన ఘనత అయినది. చంద్రబాబు, నారా లోకేష్ల డైరెక్షన్లోనే అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరుగుతుందని, ఇది సహించేది కాదు అని, కుట్రకు డైరెక్షన్కు ఇచ్చిన వారికి ఊరుకునే పరిస్థితి ఉండదు అంటూ వైసీపీ చాలా తీవ్రంగా హెచ్చరిస్తుంది. తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఢిల్లీకి బయలుదేరుతున్నట్టు సమాచారం అందుతుంది. అంబటి రాంబాబు గారిపై జరుగుతున్న ఈ హత్యాయత్నంపై కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఫస్ట్ టీడీపీ వాళ్ళే అంబటి రాంబాబుపై దాడి చేసి పచ్చి బూతులు తిట్టారు. ఇది వరకు నాపై దాడి చేసినప్పుడు ఒక కేసు పెట్టలేదంటూ ఎంపీ స్థానంలో ఉన్న మిథున్ రెడ్డి కూడా ఇదే చెప్పుకొచ్చారు. అంబటిపై నిన్న జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడని, ఇరు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు, అలాంటి వ్యక్తిపై దాడి అత్యంత హేమమైనదని, నీచమైన పనని, అంబటి రాంబాబు ఇంటిపైకి టీడీపీ నేతలు జల్లికట్టులో ఎద్దులను పంపించినట్టు పంపించారని, అంబటిపై హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు జరిపిన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు సుబ్బారెడ్డి గారు. ఈ విషయం కేంద్ర హోంశాఖ అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. నేరుగా అమిత్ షా గారికి ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని, కూటమి అంటే ఎన్డీఏతో సహా ఆ ప్రభుత్వంలో పనితీరు రాక్షస పరిపాలనగా తలపిస్తుందని, టీడీపీ గుండాలు, కార్యకర్తలు వేల సంఖ్యలో ఒక మాజీ మంత్రి ఇంటిని ముట్టడించి కొట్టడము, దాడి చేయడం అంటే ఇంతకు మించిన అవమానం ఉంటుందా? దాదాపుగా 10 గంటల పాటు వీరంగం సృష్టించి చివరికి ఆయన్ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు కూడా పోలీసులు ఆయన్ను ఇంకా మెజిస్ట్రేట్ ముందుకు నిలబెట్టలేదు. ఏంటి అంటే సమాచారమే ఇవ్వడం లేదు. మాకు నచ్చింది మేము చేస్తాము అనుకునేలా చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది మాత్రం ఊహించరాకుండా ఉంది. పైగా అంబటి రాంబాబు గారిని లాకప్లో కూర్చోబెట్టారు, పోలీస్ స్టేషన్లో జైల్లో లోపటేసి తాళం వేశారు అనే సమాచారం కూడా అందుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది క్లియర్గా అర్థం కావడం లేదు. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కనీసం కనికరం కూడా చూపించట్లేదు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో సాధారణ ఖైదీలా అంబటి రాంబాబును కూర్చోబెట్టారు అంటున్నారు. కాసేపట్లో ఆయన వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ హాస్పిటల్కి తరలిస్తున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో సాధారణ ఖైదీల అంబటి రాంబాబును కూర్చోబెట్టారు. ఇంటి నుంచి వచ్చే ఫుడ్ను కూడా పూర్తిగా నిరాకరించే కార్యక్రమం పోలీసులు చేస్తున్నట్టు సమాచారం. సాధారణ ఖైదీల్లా సెల్లో కూర్చోబెట్టిన పోలీసులు ఒక మాజీ మంత్రికి ఉన్నత పొజిషన్కు ఉన్న వ్యక్తిగా కూడా ఆయనకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వడం లేదని, మధ్యాహ్న భోజనం కోసం ఇంటి నుంచి అందించిన భోజనం వెనక్కు పంపించారట పోలీసులు. ఉదయం ఇడ్లీ వడా పెట్టిన పోలీసులు మధ్యాహ్నం ఇంటి నుంచి సాధారణ భోజనం వస్తే కూడా దాన్ని ఇవ్వలేదు. కాకపోతే పోలీస్ స్టేషన్లోనే భోజనం పెట్టడం జరిగినట్టుగా సమాచారం అందుంది. మాజీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకు ఇంత దారుణమైన కనికరం చూపించని పోలీసులు నిజంగా ఇది కరెక్టేనా? ఇలాంటివి ఎటువైపు దారితీస్తాయి? కాసేపట్లో నల్లపాడు పోలీస్ స్టేషన్ అంబటి రాంబాబును తీసుకొస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు మరి అంబటి రాంబాబు గారు తన వాంగ్మూలం ఏమైనా చెప్తారా, తన నోటి నుంచి తాను ఏమైనా చెప్తాడా అన్నది చూడాల్సిన అవసరం ఉంది.